ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలు మాసిక సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? మాసికము అంటే తద్దినం. సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబాల్లో తప్పనిసరిగా స్త్రీ ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే నిద్ర నుంచి లేచి ఎవరికైతే పితృదేవతలకు ఆ యొక్క మాసికాన్ని ఏర్పాటు చేశామో ఆ యొక్క వ్యక్తికి కానీ లేక ఎవరికైనా సరే పూలమాలను అలంకరించాలి. సాంప్రదాయబద్ధంగా ఆయన యొక్క గొప్పతనాన్ని మనసులో తలుచుకొని వారు ఉన్నప్పుడు ఇలా చేశారు, ఎంత మహానుభావుడో, ధర్మరాజులాగా జీవించాడు ఆయన అని చెప్పేసి అనుకోవటం అన్నమాట. సంపాదన ఎంత ఇచ్చిపోయాడు అని కాకుండా ఆయన చేసినటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాలని మనసులో తలుచుకొని ఆయన చేసినటువంటి గొప్ప ఘనకార్యాల్ని మనసు నిండా తలుచుకుంటూ తద్దినానికి పెట్టవలసిన కార్యక్రమానికి వలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా సమకూర్చాలి స్త్రీ. ఎలా? విస్తరాకుల దగ్గర నుంచి అరటి ఆకులు, బ్రాహ్మణుల్ని పిలిచినప్పుడు భోక్తలు భోజనం చేయటానికి సంపూర్ణంగా వలసినటువంటి ఆహార పదార్థాలని చక్కగా ఆమె తయారు చేయాలి. మడిగట్టుకొని మడి వంట అంటారు. ఇలా మడి వంట చేసేటప్పుడు కూడా ఆమె ఇది మాసికం కాబట్టి భర్త ఉన్నప్పటికీ కూడాను నుదుట బొట్టు మాత్రం పెట్టుకోరు. బొట్టు తీసేసే వాళ్ళు ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. దీపారాధన చేస్తారు ఒకే ఒత్తితో దేవుడి దగ్గర. ఆ కర్మకాండని చక్కగా నిర్వహించేటువంటి బ్రాహ్మణోత్తముడు వచ్చినప్పుడు ఆయనకి నమస్కారం చేసి మడి బట్టలు ఇస్తారు. అవి కట్టుకొని మొత్తం ముగ్గురు ఉండాలి. ఇద్దరు భోక్తలు, ఒక బ్రాహ్మడు చక్కగా మంత్రాలు చదువుతూ ఉంటే ఆ నిర్వహించేటువంటి పుత్రుడు చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అటువంటి సమయంలో కూడా ఆమె ఆ మంత్రోచ్చరణలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క పితృదేవతలకు నమస్కారం చేయాలి. పిండ ప్రదానం అయిన తదుపరి మరలా తాను నుదుట చక్కగా కుంకుమ ధరించి ఆ యొక్క పితృదేవతల పిండాలకు నమస్కారం చేసి బ్రాహ్మణోత్తములను సాదరంగా సత్కరించటం అనేటువంటిది ఆచరించవలసినటువంటి విధి విధానంగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఇలా పిండ ప్రదానం చేసేటువంటి విధి విధానంలో, మాసికాలు ఏర్పాటు చేసేటువంటి విధి విధానంలో అద్వితీయమైనటువంటి ఆ యొక్క వంశాన్ని ఉద్ధరింపచేసేటువంటి శక్తివంతమైనటువంటి ప్రభావం పితృదేవతలు మనకు అందిస్తారు. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, వంశాన్ని కాపాడేటువంటి ఆ యొక్క ఆశీస్సులను పితృదేవతలు మనకు అందిస్తారు. అందుకే చనిపోయినటువంటి ఏ వ్యక్తుల పేర్లైనా సరే వాళ్ళకి ఈశ్వర అనే శబ్దం తగిలించే ఆ యొక్క కార్యక్రమాలు ఆచరిస్తారు. శ్రీరామ్మూర్తి అనే పేరుంది, శ్రీరామ్మూర్తేశ్వర అంటారు. ఆయన తండ్రి పేరు చదువుతారు లక్ష్మీనారాయణేశ్వర అని. ఆయన తండ్రి పేరు చదువుతారు భవన్నారాయణేశ్వర అని. అట్లా తండ్రి, తండ్రి యొక్క తండ్రి, ఆ తండ్రి యొక్క తండ్రి, ముత్తాత, ఈ విధంగా దక్షిణం వైపు తిరిగి ఆ భోక్తలకు సంపూర్ణంగా వారు దేవతా స్వరూపులుగా భావన చేస్తూ వడ్డన చేయటం,
ఆ వడ్డన అనంతరం కూడాను వారు ఆశీస్సులు తీసుకోవటం విశేషకరమైనటువంటి ఈ యొక్క మాసికాల్లో తగిన పరమార్థం. ఇలా ఆచరించడం వలన అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు మానవులు. సాంప్రదాయ రీత్యా పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండటానికి ఇంటి ఇల్లాలు చక్కగా సహకరించాలి. ఇలా సహకరించినప్పుడు మాత్రమే పురుషుడైనా సరే తాను ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతాడు కదా. ఉద్దాల మహర్షి భార్యలాగా చేస్తే కుదరదు కదా. ఉద్దాల మహర్షి భార్య కోపిష్టి. వాళ్ళ నాన్న తద్దినం వచ్చినప్పుడు తద్దినం లేదు బొద్దినం లేదు అంది. ఆమెకి ఏది యాంటీగా చెబితే చేయాలంటుంది. సరే మా నాన్న తద్దినం పెట్టట్లేదు నేను అన్నాడు ఆయన. సరే పెట్టాల్సిందే అంది. అమ్మాయి అనుకొని నేను తద్దినానికి పిలిచాడు, అందరికీ పెట్టారు. బ్రహ్మాండంగా భక్తులని సంతృప్తిపరిచారు. తీరా పిండ ప్రదానం అయిపోయిన తర్వాత ఈయన ఆనందంతో ఆవుకు పెట్టు ఆ పిండాలు. ఆవుకు పెట్టాలంటే ఆవుకు పెట్టాల్సిన వీల్లేదని దాన్ని తీసుకెళ్ళి దిబ్బ మీద పారేసింది. ఇంకేముంది, ఫలితం శూన్యమైపోయింది. ఇది ఒక కథగా చెబుతూ ఉంటారు సహజంగా. ఉద్దాల మహర్షి భార్య పరమ కోపిష్టిది. భార్య కోపం పనికిరాదు సనాతన సంస్కృతిని రక్షించడానికి అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.